హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఇంకా కొద్ది రోజు బయట తిరగడమే సరిపోయిందండి. ఈరోజు మాత్రం కొంచెం ఇంట్లో ఉన్నాము అనమాట. ఏదో పని మీద వెళ్ళడమే సరిపోయింది. అందుకోసం పిల్లలు అయితే హాలిడేస్ కదండి, ఇంట్లో ఉన్నారు. ఇంకొక 15 రోజులు అయితే మరీ హాస్టల్కి వెళ్ళిపోతారు. అందుకోసం ఇలా అయితే స్నాక్స్ చేద్దామనేసి, చెక్లాలు చేద్దామనేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరేమంటారు? మేమైతే మురుకులు చెక్లలు అంటాము. అందుకోసం పిండి అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద చేస్తేనే బాగా కాలుతాయి కదా, అందుకోసము గ్యాస్ మీద చేస్తే లేట్గా అవుతుందండి. అందుకోసం అయితే నేను కట్టెల పొయ్యి అంటించుకొని కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు అంతా ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. అన్నీ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇలా చేస్తూ ఉన్నాము. ఇంకా మీరు కూడా స్పెషల్ ఏం చేశారు ఫ్రెండ్స్? హాలిడేస్ పిల్లలు అనేసి హాలిడేస్ వదిలి కూడా 20 రోజులు అయింది, కానీ కొద్దిగా పనుల మీద బయట తిరగడమే సరిపోయిందండి. అస్సలు ఖాళీగా లేను. ఇంకా ఈరోజు మాత్రం కొంచెం టైం ఉంది, అందుకోసం ఇంకా పిల్లలకి ఇలా చేసిస్తామని చెప్పేసి అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా చెక్లెలన్నీ చేసేసాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, మీరు ఎవరైనా చేస్తారా ఫ్రెండ్స్ ఇట్లా? నేనైతే వెరైటీగా చేశాను అనమాట. ఇదేమంటే అంగన్వాడీ పిండి అండి, బాలామృతం పిండి అనమాట. మనకి పిల్లలకి ఇస్తారు కదా బాలామృతం పిండి అనేసి, దాంతో అయితే ఇట్లా చిన్న చిన్నగా రొట్టెలాగా చేసి బాగా కాల్చామంటే టేస్ట్ సూపర్గా ఉంటాయండి, బాగుంటాయి. ఇంకా బాలామృతం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. మా చెల్లెలు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇస్తారు. అందుకోసం ఇంకా అయితే నాకైతే తెచ్చి ఇచ్చిందనమాట మా చెల్లెలు. అందుకే నేనైతే ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి. ఇలా చిన్న చిన్నగా కాల్చి కొద్దిగా ఆయిల్ వేసేసి మనం కాల్చి ఒక బాక్స్లోకి వేసి పెట్టేసుకున్నామంటే కనుక 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి కూడా, చాలా బాగుంటుంది కూడా. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అంగన్వాడీ పిండితో బాలామృతంతో అలాగే ఇవి కూడా చేసేసాను అనమాట ఈరోజు. ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు భోజనం ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయితే మాది ఇదే. ఫస్ట్ వచ్చేసి చికెన్ కర్రీ అండి, చికెన్ కర్రీ వండాను. అసలు ఇలా ఇంట్లో వండుకొని ఇంకా చాలా రోజులు అయిందండి. ఏదో పని మీద బయటకు వెళ్ళడము రావడమే సరిపోతుంది. మనస్ఫూర్తిగా వండుకొని తినేదే లేదు అసలు. ఇంకేం చేస్తాం, పనులు ఉన్నప్పుడు తప్పదు కదా. చికెన్ కర్రీ ఇక్కడైతే స్కిన్ ఫ్రై అనమాట, చాలా బాగుంటుంది. కొంచెం స్కిన్ ఫ్రై కూడా చేసుకున్నాము. అలాగే వైట్ రైస్, ఇక్కడ వచ్చేసి పూరి అనమాట. పూరి కూడా చేసుకున్నాం. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, పూరి చేయమా, చికెన్ పూరి బాగుంటుంది అని చెప్తే చికెన్ పూరి కూడా చేసేసాను అనమాట. ఇక్కడైతే వైట్ రైస్ అండి. తర్వాత ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాము. తర్వాత పెరుగు పచ్చడి అనమాట. ఈరోజు భోజనానికి అయితే ఇదే ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇవన్నీ ఇలా కాల్చి పెట్టేసుకొని బాగా చల్లారించాలండి. కొద్దిగా వేడి ఉన్నాయని అలా పెట్టేసాను నేను. ఇవి చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి వేసేసి ఇంకా మనం మూత పెట్టేసినామంటే అయిపోయాయండి. 10 రోజులు నీళ్ళు ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, ఏ స్మెల్ రావు. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టుకోండి. అంగన్వాడీ పిండి దొరికితే మాత్రము మనకి ఎవరో ఒకరు మన పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఇస్తారు కదా, అలా తెచ్చుకొని ఇలా చేస్తే బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మురుకులు కూడా రెడీ చేసేసుకున్నాం అనమాట. ఇలా మురుకులన్నీ కూడా రెడీ చేసేసి బాక్సులకి అయితే వేసేసాను ఫ్రెండ్స్. అవి చల్లారినాయని, ఇంకా రొట్టి చల్లారలేదని చెప్పేసి అలా పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజైతే ఇదే ఫ్రెండ్స్ మన వీడియో అంతా. ఎందుకంటే ఇంకా ఇదే సరిపోయింది టైం, ఇంకేం చేయలేకపోయాను అనమాట. అందుకోసం మీ అందరికీ ఒకసారి ఇలా చూపించేస్తాము మనం చేసిన వంటలు అని చెప్పేసి మేము ముందుకైతే తెచ్చాను అనమాట. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.